మనకైతే ముందుగా అయితే మన యొక్క చేనులో ఉన్న రోగం అయితే మీకైతే ఒకసారి అయితే చూపిస్తానంటే మనకైతే ఇక్కడ నల్లి అనేది అయితే కనిపిస్తుంది. అంటే పూతల పురుగు కూడా ఉంది. అదైతే మీకైతే క్లియర్‌గా అవపడటానికి ఒక 2, 3 అయితే చూపిస్తాను. పూతల పురుగు అయితే మీకు కనిపిస్తుందా? అయితే దీనికి ఏమేమి మందులైతే కొట్టాలో మీకైతే అంటే స్ప్రే చేసుకోవాలో మీకైతే చూపిస్తాను. కాయ కొంచెం సూపర్ సెట్ పెరిగినట్టు పెరిగిందని కొంచెం కాయ తక్కువ అవుతున్నది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రైతు సోదరులందరికీ ఈరోజు మనం వచ్చే ప్రాబ్లం వచ్చేసి అంటే ప్రతి ఒక్క ప్రాబ్లం అయితే ఉంటుంది ప్రతి ఒక్క చేనుకు. అయితే ఈరోజు మన చేనుకి వచ్చేసి 2 ఎకరాల చేను అయితే నేనైతే మందు కొట్టడానికి అయితే రావడం అయితే జరిగింది. ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే పూతల పురుగు అయితే రావడం అయితే జరిగిందంటే దీన్ని అయితే నల్లి అని వివిధ రకాలుగా అయితే పిలుస్తారు. ఎర్ర నల్లి అంటారు, కర్రె నల్లి అని కూడా పిలుస్తారు. అలాగే దీంతోపాటు మనకు కొమ్మ కుళ్ళుడు కూడా ఉంది. అంటే నేను ఇక్కడికి వచ్చాక చూశాను. ఆయన చెప్పింది అయితే ఆ రైతు అయితే చెప్పింది ఏంటంటే మనకైతే పురుగు అవుతుంది, ప్రస్తుతానికి పురుగు పోవాలి, కొంచెం గ్రోతింగ్ అయితే రావాలని చెప్పేసి మనకైతే మందులు అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇక్కడికి వచ్చినాక చేను కూడా అంటే ఏ విధంగా ఉన్నదని అయితే నేనైతే ఒకసారి అయితే చూడడం అయితే జరిగింది. అంటే అదేవిధంగా మీకు ఇలా ఉంటే ఈ స్ప్రే అంటే నేను కొట్టే మందులు చెప్తాను. ఆ స్ప్రే చేసినాక నేను 3 రోజులకైతే మళ్ళీ రిజల్ట్ వీడియో అయితే పెట్టడం అయితే జరుగుతుందంటే ఆ మందు అయితే పని చేసిందా లేదా అనేది అయితే మీకైతే ఒక క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి అయితే నేను కొట్టే మందులు మీకైతే ఒకసారి అయితే చూపిస్తాను. అలా ఇదైతే గ్రోతింగ్ కైండ్, అలాగే పూతల పురుగు చావడానికి మాత్రమే. రిజల్ట్ అనేది 3 నుంచి 4 రోజుల మధ్యలో అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మీకైతే 3 నుంచి 4వ రోజు మధ్యలో అయితే మీకైతే చూపిస్తాను. అంటే రిజల్ట్ అంటే పని చేసి అంటే మిగతా రైతులు అయితే కొట్టుకోవడానికైతే అంటే మందునైతే స్ప్రే చేసుకోవడానికైతే చాలా వరకు అయితే యూజ్ అయితే అవుతుంది. నాకైతే ఉపయోగపడుతుంది. అంటే మనం ఎవరైనా షాపులలో అయితే అది కొట్టు ఇది కొట్టనే అంటే అది మందు స్ప్రే చేయి, ఈ మందు స్ప్రే అయితే చేయమని అయితే అంటూ ఉంటారు. కాకపోతే మనమైతే ఎవరైనా ట్రై చేసేది ఎవరు రైతులే. వాళ్ళైతే యూజ్ చేసి వాళ్ళకు రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. వచ్చంటే మీరు కూడా యూజ్ చేసుకోమని అయితే నేనైతే రికమెండ్ అయితే చేస్తాను. కాబట్టి అయితే నేనైతే ఈరోజు కొట్టే మందులు అయితే మీకైతే చూపిస్తాను, అలాగే కొట్టే విధానాన్ని కూడా చూపిస్తాను. అయితే మీకైతే రిజల్ట్ వీడియో అనేది అయితే 3 రోజుల తర్వాత అయితే రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఈ మందులు పనిచేసినాయా లేదా, మిగతా వాళ్ళైతే స్ప్రే చేసుకోవచ్చా, ఎన్ని ఎకరాలకు ఎన్ని పంపుల వరకు స్ప్రే చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది. అలాగే మనకైతే ఎన్ని ఎకరాలకు ఎంత స్ప్రే చేసుకోవచ్చు, అలాగే మనకి ఎన్ని పంపులు పడతాయి, డోస్ ఎంత పడుతుంది అయితే మీకైతే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసి చూపిస్తాను. అలాగే మందులు కలుపుకునే విధానం, కొట్టే విధానం కూడా మీకైతే స్ప్రే చేసే విధానాన్ని కూడా చూపిస్తాను. ఇది మెరీనో గ్రోతింగ్కి అయితే మనకైతే చాలా వరకు అయితే మంచిగా అయితే పనిచేస్తుంది. అంటే బయట వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి కూడా చెప్తున్నాను. ఇది మేడ్ ఇన్, ఇది నల్లికి అయితే పనిచేస్తుంది. ఇదైతే పూతకు గ్రోతింగ్కి పనిచేస్తుంది. ఇదైతే పురుగుకు పనిచేస్తుంది బారాజెడ్. మనమైతే ముందుగా అయితే మందులను అయితే ఒక్కొక్కటి విధంగా కలవని ఉంటాయి. మనం కలుస్తున్నాయా లేదా అయితే మందులు అయితే మనకి ఎన్ని పంపులు కలుస్తాయో వాటిని బట్టి అయితే మనమైతే పంపుల యొక్క కలుపుకోవడం అయితే జరుగుతుంది. కలుపుకొని అంటే మనకి ఎన్ని పంపులు పడతాయి ఎకరానికి, సపోజ్ ఒక ఎకరానికి 5 నుంచి 6 పంపులు అయితే పడతాయి. చాలామందికి ఈ నది చాలా లెంత్ అయితే ఉండడం వల్ల ఎకరానికి 4 పంపులు అయితే పడుతున్నాయి. ఆల్రెడీ అయితే పంప్ అయితే వెళ్ళి వస్తుంది. కాబట్టి మనం మందులు అయితే కలుపుకునే విధానాన్ని బట్టి అంటే మనం ఎన్ని పంపులు పోయేస్తే అన్ని మందులు అయితే కలుపుకోవాలి. అంటే అన్ని పంపులు కలుపుకోవాలి. అలాగే కలిసినా లేదో కూడా 1-2 సార్లు అయితే కరెక్ట్గా చూసుకోవాలి. ఎందుకంటే మందు అయితే పని చేయకపోవచ్చు, వికటించవచ్చు. కాబట్టి చక్కగా కలుపుకొని మందునైతే పంపులో పోసుకొని అయితే కలుపుకొని మనకి ఎన్ని పంపులు పడతాయో, మనకైతే 2 ఎకరాలు కాబట్టి 8 పంపులు అయితే పడతాయి. కాబట్టి కలుపుకొని అయితే మేమైతే పంపులు అయితే పోసుకుంటున్నాం. అలాగే స్ప్రేయింగ్ పడే విధానాన్ని కూడా చూపిస్తాను. అంటే మనకు మంచిగా అంటే కొంచెం తువ్వ కూడా మనకైతే వీడియోలో క్లారిటీగా కనిపించకపోవచ్చు. కాబట్టి నేనైతే మీకు అది కరెక్ట్గా పడుతుందో లేదో కనిపించే విధంగా అయితే మీకైతే తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇప్పుడైతే నీళ్ళు అయితే పోస్తున్నాం, పంప్ అయితే స్టార్ట్ చేస్తాం. కనిపిస్తుందా?
ఆల్మోస్ట్ పడ్డది బాగానే. అలాగే ఈ మందులకు ఎలా రేట్ పడిందో కూడా మీకైతే రిజల్ట్ వీడియోలో అయితే మీకైతే వీటి రేట్లు కూడా చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.